పూయండి, బోర్డు మీద కలర్ పూసే టాస్క్ ఆడేటప్పుడు కళ్యాణ్ సెలెక్ట్ చేసుకోవడంలోనే కరెక్ట్ అనిపించింది నాకు. కరెక్ట్ డెసిషన్, రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకొని మంచి పని చేశాడు అనిపించింది. ఎందుకంటే రీతు కలర్ ఎల్లో అండ్ భరణి గారి కలర్ బ్లూ మీద ఎల్లో మీద రెడ్ పూసిన తర్వాత అది ఎల్లో కనిపించకుండా పోయింది. బ్లూ అండ్ రెడ్ మిక్స్ అయిపోవడం వల్ల అది డార్క్ అయిపోయింది. ఆ తర్వాత కళ్యాణ్ మళ్ళీ దాని మీద నుంచి రెడ్ కలర్ ఇమాన్యుయల్ ఎలా అయితే చెప్పాడో దాని ప్రకారంగా అద్దుకుంటూ వచ్చి అంటే అద్దుకుంటూ వచ్చేసాడు. ఎండ్ బజర్ మోగే లోపు కళ్యాణ్ అయితే రెడ్ కలర్ ని నింపేయడం జరిగింది. దీనికి సంచాలక్ అయిన తనూజ చాలా చక్కగా వ్యవహరించిందని చెప్పొచ్చు. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే తనూజ కళ్యాణ్కి సపోర్టే, కాదని లేదు. బట్ యాజ్ ఏ సంచాలక్ తను కరెక్ట్ డెసిషన్ తీసుకుంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. మాక్సిమం సంచాలక్గా తనూజ బాగానే చేసింది. సో ఈ విషయంలో కూడా భరణి గారు కూడా బాగానే పూసారు, రీతు బాగానే పూసింది. బట్ ఇక్కడ రీతు ఫిజికల్ అవ్వడమే అక్కడ వచ్చిన పెద్ద మిస్టేక్. ఎప్పుడైతే రీతు భరణి గారితో ఫిజికల్ అయిందో భరణి గారు కూడా ఫిజికల్ అయ్యారు. ఇక్కడ కళ్యాణ్ని పక్కన పెట్టి రీతు మీద ఫోకస్ చేయడం జరిగింది. సో రీతు అండ్ భరణి గారు ఇద్దరు ఫోకస్ చేసుకున్న అయిపోవడం వలన ఇక్కడ మన కళ్యాణ్కి ప్లస్ అయిందని నేను అంటాను. సో మీకు కూడా అలా అనిపిస్తే కమెంట్ చేయండి. అక్కడ భరణి గారికి కానీ రీతుకి కానీ ఏ విధంగా ఫిజికల్ అటాక్ చేయకుండా ఆడుకుంటూ వెళ్ళిపోయాడు కళ్యాణ్. సో ఈ రేజ్ లో తను విన్నర్ అయ్యాడు. నెక్స్ట్ కళ్యాణ్ తన ఏదైతే బ్రాకెట్స్ ఉన్నాయో బాక్సెస్ తన గడుల్ని తను నింపుకున్న తర్వాత ఎవరితో మీరు ఆడాలనుకుంటున్నారు అంటే ఇటు భరణి, ఇమాన్యుయల్ అండ్ సుమన్ శెట్టి గారు ఉన్నారు. సో సుమన్ శెట్టి గారితో ఆడతా అని చెప్పేసి కళ్యాణ్ అయితే అనుకుని సుమన్ శెట్టికి కళ్యాణ్కి వచ్చిన టాస్క్ మనం చూసాము. తూక ఏదైతే ఉంది దాని బ్యాలెన్సింగ్ ఇది ఉంటుంది కదా, నాకు అదే తెలుసు. బ్యాలెన్సింగ్ ఉంది. దాంట్లో ఇద్దరికి చెరోవైపు 2 రూమ్స్ లాగిచ్చి అందులో కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఒక హ్యామర్ ఇచ్చి పగలగొట్టి ఏది బరువుగా లైక్ అందులో ఉన్న సామాన్లు మాత్రం ఆ రంధ్రంలో నుంచి బయటికి పంపించుకొని అవి తెచ్చి వాళ్ళ ఇదిలో తూకంలో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఎవరిది బరువు ఉంటుందో అది అనేసి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్. సో ఇక్కడ కళ్యాణ్ది ఆల్రెడీ వెయిట్ వచ్చేసింది. తనూజ అయితే మామూలుగా సపోర్ట్ చేయలేదు కళ్యాణ్కి. ఇక్కడ మళ్ళీ డెమాన్ పవన్ సంచాలక్గా ఉన్నాడు. సో మామూలుగా లేదు అసలు. సుమన్ శెట్టి గారు కూడా సూపర్గా ఆడారు పాపం. ఆయన కూడా మొత్తం ప్రతి ఒక్క ముక్క ఇక్కడ పగలగొట్టుకునే విధానంలో కూడా ఉంది. తూకంలో వేయడానికి కూడా అంటే అది కూడా ఒక స్ట్రాటజీ. ఫస్ట్ టైం ఆడిన వాళ్ళకి అర్థం కాదు, సెకండ్ టైమే అర్థమైద్ది అని చెప్పొచ్చు. ప్రతి గేమ్ కూడా ఏ టైం ఎవరిద్దరికి ఏ గేమ్ వస్తుందో అసలు ఎవరికి తెలీదు. సో అలాగా కళ్యాణ్ అయితే విన్నాడు. లాస్ట్ నాకు అనిపించింది ఇక్కడ ఫిజికల్ అయిపోతాడేమో కళ్యాణ్, లైక్ ఒకరిది ఒకరు తోసేసుకొని నెట్టేసుకొని చేస్తే చాలా రచ్చ జరుగుతుంది. బట్ ఎలా ఇది కన్సిడర్ చేస్తారు, ఇద్దరికి ఒకేలా ఇచ్చి ఉంటారు కదా, ఇద్దరిది ఒకేలా బ్యాలెన్స్ అవుతుంది అని నేను అనుకున్నా. బట్ లాస్ట్ మినిట్ లో కళ్యాణ్ వెళ్ళి సుమన్ శెట్టి గారిని పట్టేసుకొని ఆగన్నా చాలు అని చెప్పేసి ఫిజికల్ అంటే చాలా నీట్ గానే ఆపాడని చెప్పొచ్చు. బట్ సుమన్ శెట్టి గారి బ్రీతింగ్ ప్రాబ్లమ్ అండ్ ఆయన హెల్త్ ఇష్యూ వల్ల ఆయన కొంచెం అన్ఈజీగా ఉంటుంది. కానీ అదర్వైజ్ కళ్యాణ్ అయితే మరీ ఫిజికల్ అవ్వలేదు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. బట్ అతనికి అది ఎక్కువే. సో ఇక్కడ ఈ విన్నింగ్ రేషియోలో కళ్యాణ్ చేసింది రైటా రాంగా, మరి మీ ఇంటెన్షన్ ఏంటో కాస్త చెప్పండి.